స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా? మరి రీజన్ ఏమై ఉండొచ్చు? సో మరి ట్రీట్మెంట్ ఏంటి? ఐమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 తక్కువ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ఎందుకు తక్కువ ఉంది, కాసెస్ ఏంటి, కారణం ఏంటి అన్నది ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి టెస్టిస్ అన్నది మేల్కి బాల్స్, అది ఉత్పత్తి కేంద్రం అంటాం. సో అక్కడ ప్రొడక్షన్లో మనకి తక్కువ ఉండొచ్చు స్పర్మ్. నెక్స్ట్ అక్కడి నుంచి మనకు ఒక పైప్ ద్వారా మనకి పెన్నిస్కి కనెక్షన్ వచ్చి బయటికి వస్తుంది అనమాట స్పర్మ్. సో ఆ పైప్ మధ్యలో ఏమైనా బూడికలు ఉన్నాయా? థర్డ్ థింగ్, ఇదంతా కూడా మనకి మెదడు నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కంట్రోల్ ఉంటాయి. సో వీటిలో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, విడుదల సరిగా రావట్లేదా? సో అదర్ రీజన్స్ ఎనీ జెనెటిక్ కాసెస్ అని. సో ఈ 3 కేటగిరీ కింద మనం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి మనం డివైడ్ చేసుకుంటాం. సో మనం టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ వీటిలో వేరియేషన్ వస్తుందో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, దీన్ని ఏ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి మేల్స్కి హార్మోనల్ టెస్ట్ చేస్తాం. సో ఈ 3 ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి. సో కొన్ని హార్మోన్స్ ఉంటాయి అనమాట. సో ఆ హార్మోన్ ఎవాల్యుయేషన్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఉత్పత్తి కేంద్రం ఫాల్ట్ ఉందా లేదా. సో ఆ హార్మోన్ రిపోర్ట్స్ని బట్టి ఉత్పత్తి కేంద్రం ఫాల్ట్ ఉంటే సో మనకేమవుతుంది, కింద మనకి ఒకటి అది ఉత్పత్తి కేంద్రం ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. లేదా మధ్య పైపు బుడికలు ఉంటాయి అనమాట. సో ఆ పైపు బుడికలు ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్. మరి పైన మెదడు నుంచి విడుదలయ్యే హార్మోన్స్ సరిగా విడుదల అవ్వకపోతే అప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్. సో ఒక్కొక్క రీజన్ మనం ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఉత్పత్తి కేంద్రం ప్రాబ్లం ఉంది, మరి అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఉత్పత్తి కేంద్రం ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ లెవెల్ ఉంది అంటే మరి చాలా డ్యామేజ్ జరిగిపోయిందా, ఇప్పుడిప్పుడు జరుగుతుందా? సో అది మనం హార్మోన్స్ని చూసుకొని దాని లెవెల్స్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. అది చెక్ చేసుకుంటే సో ట్రీట్మెంట్కి మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. సో ఆ హార్మోన్స్ సంబంధించింది కౌంట్ పెరగటానికి అనమాట. ప్రతిదానికి హార్మోన్స్ తీసుకోకూడదు, నేను కౌంట్ గురించి మాట్లాడుతున్నాను. సో కౌంట్ మీకు ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే హార్మోన్ ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తాం. సో కౌంట్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఏ విధంగా, ఏ టైప్స్, చాలా రకాలు ఉంటాయి మనకు. దాంట్లో డోస్ కానీ అది పర్సనల్గా అనమాట, పేషెంట్ని చూసి ఎంత అవసరం అవుతుంది ఏంటి అన్నది ఇస్తాం. నెక్స్ట్ కౌంట్ అది ఇంప్రూవ్ అయ్యి ఒకవేళ ఉత్పత్తి కేంద్రం ప్రాబ్లం లేదు, మధ్యపై బుడిక ఉంది అంటే ఏంటి, మనకి పైన ట్యాంక్లో వాటర్ ఉన్నాయి, కింద వాటర్ రావట్లేదు, ప్రాబ్లం ఎక్కడుంది, మధ్య పైప్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ట్యాంక్ నుంచి ఏదైనా వాటర్ తెచ్చుకోవటానికన్నా ట్రై చేయాలా, లేదా మధ్య పైప్ ఏదైతే బూడిక ఉందో దాన్ని తీయటానికి ట్రై చేయాలి. సో మధ్య పైపు బూడిక తీయటం అన్నది చాలా కష్టం, ఎందుకంటే మనకు పైపు లాగా ఇంత లావు ఉంటుంది, ఆ మధ్య పైపు చాలా సన్నగా ఉంటుంది అనమాట. సో అందుకు మనం ఏం చేస్తాము, ట్యాంక్ అంటే ఏంటి, మనకు టెస్టిస్ అనమాట, మేల్ ప్రొడక్షన్ సైట్. అక్కడి నుంచి స్పర్మ్ని తీసుకొని దాని ద్వారా వైఫ్ని ప్రెగ్నెంట్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్నే టీసీ ఆర్ మైక్రో టీసీ, చాలా డిఫరెంట్ సర్జరీస్ పేర్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ 2 కాకుండా మనకి ఇందాక అనుకున్నాము మెదడు నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. సో దాన్ని హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటాం అనమాట. అట్లాంటప్పుడు అవి ఏవైతే విడుదల అవ్వట్లేదో మెదడు నుంచి, దానికి సంబంధించినవి ట్యాబ్లెట్స్ కాకుండా మనం నేరుగా ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ హార్మోన్ నేరుగా బాడీలోకి ఇవ్వటం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు ఒక రకమైన ట్రీట్మెంట్ మొడాలిటీస్ కౌంట్ పెంచుకోవటానికి. సో ఇవి కాకుండా సపోజ్ ఇప్పుడు మీ కౌంట్ ఎంత ఉంటే ఏది వాడాలి అన్నది చూసుకుంటే, మీకు మోర్ దాన్ 20 మిలియన్స్, 16 to 20 మిలియన్స్ ఉంటే న్యాచురల్ సైకిల్ ట్రై చేసుకోవాలి. 10 to 20 మిలియన్స్ మధ్య ఉంటే బెటర్ టు గో ఫర్ ఐయుఐ. ఐయుఐ అంటే హస్బెండ్ స్పర్మ్ తీసుకొని మనం వైఫ్కి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఐవీఎఫ్ ప్రొసీజర్. బిలో 10 మిలియన్స్ ఉంటే బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్. బిలో 5 మిలియన్స్ ఉంటే ఐవీఎఫ్లో ఇక్సీ అన్నది సజెస్ట్ చేస్తాం అనమాట. అది ఇంకా హయ్యర్ అండ్ ఇక్సీ పద్ధతి అన్నది. సో ఇవన్నీ కూడా మీ స్పర్మ్ కౌంట్ని బట్టి మీరు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్. మరి మొటిలిటీని, కదలికల్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, కదలికల్ని పెంచుకోవటానికి మీకు వేరే టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. కోక్యూ అని, ఎల్ఆర్జినిన్ సాచెస్ అని చెప్పి, దాని మళ్ళీ ఎల్-కార్నిటిన్ అని. సో మొటిలిటీని పెంచడానికి సో అవి కాంబినేషన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దాని కరెక్ట్ డోసేజ్ కరెక్ట్గా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీకు మొటిలిటీ ఇంప్రూవ్ అవటం అన్నది జరుగుతుంది. సో దట్ ఈస్ రిగార్డింగ్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. మరి మార్ఫాలజీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే, సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టోటల్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీలో. మరి ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ నేను
చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్స్ అన్ని మీరు చెప్పారు మేడం, మరి న్యాచురల్గా ఏమైనా నాకు ఇంప్రూవ్ అవుతుందా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ అంటే, న్యాచురల్గా ట్రై చేస్తూనే మీ కౌంట్ మరీ తక్కువ ఉండి మోటిలిటీ మార్ఫాలజీ బాగా తక్కువ ఉంటే బెటర్ టు టేక్ న్యాచురల్గా మీరు పెంచుకుంటూనే అట్ ద సేమ్ టైం యాడ్ ఆన్స్ ఈ హార్మోనల్ ట్రీట్మెంట్, ఈ మార్ఫాలజీ ఇంప్రూవ్ చేసే టాబ్లెట్స్, మల్టీవిట్స్ ఇవి కూడా తీసుకోవటం మంచిదన్నమాట. సో మరి న్యాచురల్గా ఏ విధంగా మేల్స్కి ఇంప్రూవ్, సో డైట్ పరంగా వస్తే ఫిష్ అండ్ టమాటోస్, వాల్నట్స్ ఈ 3 చాలా మంచిదన్నమాట మేల్ కౌంట్ పెరగటానికి. నెక్స్ట్ చాలా వరకు మేల్కి స్ట్రెస్, మెయిన్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోమని చెప్తాం. థర్డ్ థింగ్, ఎప్పుడు కూడా టైట్ ప్యాంట్స్ కానీ టైట్ అండర్వేర్స్ ఆ కింద పక్క ప్రాంతంలో ఒత్తిడి తెచ్చేవి ఏవైనా కూడా అతిగా చేయదండి. సపోజ్ కుకింగ్ వంట చెఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ వేడి తగులుతుంది. సో అట్లాంటప్పుడు ఆ ప్రాంతం వేడి తగిలి స్పర్మ్ డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో దానికి ఆల్టర్నేటివ్స్ ఏదైనా చూసుకోండి అని చెప్తాం. 4 లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు కింద పక్క ప్రాంతం నరాలు వారికోసిల్స్ ఉబ్బటం ఉంటుంది అనమాట. సో అటువంటివి ఏమైనా ఉంటే అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తామన్నమాట. సో 3 మొబైల్స్ చాలా మందికి మేల్స్కి కింద పాకెట్స్ ఇట్లా పెట్టుకునే అలవాటు ఉంటుంది, నెట్ ఆన్లో ఉంచేస్తారు. సో రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్పర్మ్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఆల్వేస్ మొబైల్స్ ఇట్లా పాకెట్లో కాకుండా ఇట్లా టేబుల్ మీద పెట్టడానికి ట్రై చేయండి. నెట్ ఎంత అవసరమో అంత చూసి మిగతా టైంలో ఆఫ్ చేసుకోండి. అర్లీ స్లీప్, మంచిగా హెల్తీ లీఫీ వెజిటేబుల్స్, వాల్నట్స్ కానీ డైట్లో కానీ ఇటువంటివన్నీ మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ అదేవిధంగా స్ట్రెస్ తగ్గించుకొని రెగ్యులర్గా మీరు ఫాలో అయితే డెఫినెట్గా కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఒకటి కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ తక్కువ ఉందంటే భయపడద్దండి. నా పేషెంట్స్ చాలామంది ఉన్నారు, అసలు వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు అనుకున్న వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ఉంది. బట్ ఖచ్చితంగా ఇఫ్ యూ కన్సల్ట్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గెట్ ట్రీట్మెంట్ డన్ ఫ్రమ్ దెమ్, డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ గుడ్ స్పర్మ్. థ్యాంక్ యూ.